గత 4 రోజులుగా చాలా బాధగా చాలా ఆఖరికి 4 రోజుల క్రితం ఒకసారి ఈ నాయకులతో పనిచేస్తున్నా నేను ఉండాల రాజకీయంలో అన్నంత బాధ వచ్చింది. సేమ్ టైం నిన్న చూసిన తర్వాత అయితే ఇక అసలు చిచ్చి అని అనిపించింది. కానీ నిన్న రాజకీయం చూసిన తర్వాత ఇంకా పట్టుదల పెరిగింది. ఏమని పట్టుదల పెరిగిందంటే నా కొరుట్ల కాన్స్టిట్యున్సీ ప్రజలు నన్ను గెలిపించారు నా మీద నమ్మకంతో. నేను ప్రజల పక్షాన నిల్చొని ఇలాంటి సన్నాసి రాజకీయ నాయకుల్ని కొట్లాడి మన తెలంగాణ కోసం నిలబడాలని చెప్పి నాలో ఇంకా పట్టుదల పెరిగింది అనిపించి. ఇక రాత్రి నిద్రపోలే, నిజానికి యాక్చువల్లీ రాత్రంతా నిద్రపోలే, అయినా రాత్రంతా ఆలోచన చేసి బాధేసింది. అయితే ఈ రాజకీయ ప్రక్రియలో మీకు అన్ని ముచ్చట్లు తెలుసు కాబట్టి ఈ రాజకీయ ప్రక్రియలో నా పేరు కూడా వచ్చింది కాబట్టి దానికి నేను కొద్దిగా సంజాయించుకోదలుచుకున్నాను. రాజకీయ నాయకులు రకరకాలు ఉంటారు. కొందరేమో నాకు అధికారం కావాలి, అధికారం చెలాయించాలి అని కొందరు రాజకీయ నాయకులు, కొందరు ఎమ్మెల్యేలు అవుతారు. కొందరేమో డబ్బులు సంపాదించుకొని ఇంక ఎమ్మెల్యేలు అవుతారు. నాకు తెలుసు, అంటే నా సెల్ఫ్ డబ్బలా ఉంటుంది ఇక్కడ. కానీ నేను నిజాయితీగా ప్రజలకేదో వాళ్ళ ఆకాంక్షలు నెరవేర్చాలి, ప్రజల పక్షాన ఉండాలి, ఒక సంకల్పంతో, ఒక ఆశయంతో రాజకీయంలోకి వచ్చింది. సో దీంట్లో ఎవరెవరో ఏ రకమో నేను ఎక్కువ తలుచుకోను. నేనైతే నా రకం చెప్పుకుంటాను. ఎవరు డబ్బుల కోసం పోయినరు, ఎవరు బిల్లుల కోసం పోయినరు, ఈ పార్టీ వదిలేసి వేరే పార్టీలోకి ఎందుకు పోయినరు వాళ్ళు ఎమ్మెల్యేలు అని చెప్పి నేను వాళ్ళ దాంట్లో నేను పోదలుచుకోలేదు. కానీ ఒకటి మాత్రం చెప్తాను, వాళ్ళు పెద్ద మనుషులు కానీ, వయసులో పెద్దోళ్ళు కానీ, బుద్ధిలో సన్నాసులు వాళ్ళు. బుద్ధిలో సన్నాసులు వాళ్ళు, సిగ్గు లజ్జలేని సన్నాసులు వాళ్ళు ఎవరైతే పార్టీ. కనీసం బాధాకరం ఏంటంటే నిన్న మా పక్కన ఎమ్మెల్యే, నా సీనియర్ డాక్టర్ కూడా, నాకంటే సీనియర్ కూడా నా ప్రొఫెషన్లో. ఒకప్పుడు ఆయన డాక్టర్ ఉన్నప్పుడు నేను అప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నా, నేను కూడా మీకు చదువుతున్నా. అరే నేను కూడా డాక్టర్ కాబోతున్నా అని చెప్పి ఆయన నా గురువులా చూసేవాడిని. ఇవాళ ఆయన చూసి సిగ్గేస్తుంది అసలు సమాజం. కనీసం విషయం ఏంటంటే కనీసం ఎంత దొంగతనంగా పోయిందంటే పోయి జాయిన్ అయిందంటే కనీసం ఆయన పక్కన ఉన్న పార్టీ వాళ్ళు కూడా తెలియని పరిస్థితిలో పోయిందంటే ఏ దొంగ పని కోసం పోయిందో మీరు ఒకసారి అందరూ ఆలోచన చేయాలి. సో దయచేసి మళ్ళీ ఒకసారి వంశీ అన్న ఎక్కువసేపు మాట్లాడదని చెప్పిండు, మాకు అన్ని సమాచారం తెలుసు అని చెప్పిండు. కాబట్టి ఇవాళ తెలంగాణ పరిస్థితి నిజంగా చెప్తా ఉన్నాను. ఇవాళ తెలంగాణ పరిస్థితి సరే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉండొచ్చు, కానీ నేను మాత్రం నిజంగా చెప్తున్నాను, మీ తమ్ముడిలాగా మీ సోదరులాగా చెప్తున్నాను. ఒక సామెత ఉంటుంది, నేను ఆ సామెత వాడ, కుక్కలు చింపిన ఇస్తారంటారు కాదు. తెలంగాణ పరిస్థితి వాళ్ళు ఎట్లా ఉందంటే ప్రభుత్వంలో ఉన్న నాయకులు, దానికి తోడుగా కొందరు తెలంగాణ ద్రోహులు కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తారు చెప్పినట్టు పరిస్థితి. ఎవరు నాయకులు, కుక్కలు కాదు, నాయకులు, కొందరు దొంగ నాయకులు కలిసి తెలంగాణ పరిస్థితి. మీ అందరూ చిన్న రిక్వెస్ట్ చేస్తాం, మన ఊర్లో కూడా కొందరు నీట్ పీజీ ఎట్లా అయిపోయింది చూడండి. కరెంటు గురించి ఎవరు మాట్లాడతలేరు, పెన్షన్ల గురించి ఎవ్వరు మాట్లాడతలేరు, సీజన్ వచ్చింది రైతు బంధు గురించి ఎవ్వరు మాట్లాడతలేరు, రైతు భరోసా గురించి 24,000 పెన్షన్ అన్నారు, అది ఎవరు మాట్లాడతలేరు. ఇవన్నీ పక్కదారి పట్టాయి. ఏం మాట్లాడుతున్నాం రోజు పొద్దున్న లేస్తే? నీట్ ఎగ్జామ్ ఎందరు మంది అప్లై చేసిండ్రు? 3 లక్షల మంది. ఇక్కడ ఎక్కువ నీట్ ఎగ్జామ్ ఎవరు మాట్లాడతలేదు. దాని గురించి నీట్ ఎగ్జామ్ లీకేజ్ గురించి ఎవరు మాట్లాడతలేదు. మా సంజయ్ అన్న, బండి సంజయ్ ఒకప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్ 10వ తరగతి బాగా ఎగురుతుండే. మరి అయినా నిన్న ఆదివారం కదా, నిన్న ఆదివారం సెలవు ఉంటుంది, ఇవాళ సోమవారం, మరి ఇవాళ మాట్లాడతానని చూస్తూ ఉన్నాం. ఎవరు నీట్ ఎగ్జామ్ గురించి మాట్లాడతలేదు, ఎవరు పీజీ నీట్ ఎగ్జామ్ గురించి మాట్లాడతలేదు. లక్షల మంది పిల్లగాళ్ళు పాపం వాళ్ళు చేరాల్సిన గమ్యం కూడా చేరిపోయిన వాళ్ళు వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఒక నీట్ ఎగ్జామ్ అంటే ఏంటి? ఫస్ట్ ఎంబీబీఎస్కి రాసిన ఎగ్జామ్ నీట్ పీజీ ఏంది? ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ఒక నీట్ ఎగ్జామ్ కోసమే కింద మీద పడి 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్, తర్వాత 1 ఇయర్ లాంగ్ టర్మ్లు చెయ్యంగా ఆ నీట్ ఎగ్జామ్ రాస్తాం. అది అయిపోయిన తర్వాత మీ అందరూ తెలుసు, మళ్ళీ ఒక 6 ఏళ్ళు కింద మీద కొడితే ఎంబీబీఎస్ పాస్ అవుతాం, ఇంటర్న్షిప్ అయిపోతుంది. అప్పుడు మళ్ళీ నీట్ పీజీకి మళ్ళీ 1 సంవత్సరం చదువుతాం, 1.5 సంవత్సరం చదువుతాం, కొంతమంది 2 సంవత్సరాలు చదువుతాం, 3 సంవత్సరాలు చదువుతాం. దగ్గర వయసు 27-28 వస్తుంది. ఆ టైంలో నీట్ పీజీ ఎగ్జామ్ రాదు. నీట్ పీజీ ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది, ఎవ్వరు మాట్లాడతలేదు. యూజీసీ నెట్ క్యాన్సిల్ అయింది, ఎవ్వరు మాట్లాడతలేదు. ఏం మాట్లాడుతున్నాం? అందుకొరకే నాయకులు చెప్పిన ఇస్తరాకు అయిపోయింది తెలంగాణ పరిస్థితి.
కనీసం ఎవ్వరు కూడా ఈ విషయాలు మాట్లాడతలేరు. ఆశ్చర్యం ఏంటంటే ఎవరు నీట్ పీజీ గురించి మాట్లాడతలేరు. మా బండి సంజయ్ గారు అయితే ఎక్కడ పోయినారో అని అర్థమవుతలేదు. మంత్రి పదవి అనుభవించిండు, ఈ పిల్లగాలను రెచ్చగొట్టిండు, పోరగాలను రోడ్ల మీద తీసుకొచ్చి ఆగం పట్టించిన వాళ్ళ బతుకుల్ని. ఆయన బతుకు మాత్రం మంచి చేసుకున్నాడు. ఆయన మాత్రం ఇప్పటివరకు నీటి గురించి మాట్లాడతాడు, ఏ గురించి మాట్లాడతాడు. మన ప్రభుత్వం కూడా ఏమైనా మాట్లాడుతూ ఉందా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే? లేదు. ఏం మాట్లాడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం? నువ్వు వస్తావా పార్టీలోకి, నువ్వు వస్తావా నీ పార్టీలోకి, నీ బిల్లులు ఇస్తా, నీకు ఈ పైసలు ఇస్తా తప్ప ఇంకొక పని లేదు కాంగ్రెస్ ప్రభుత్వం. పెన్షన్ లేదు, రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు, ఏమీ లేదు. ఇది పరిస్థితి.